హైవే కనపడాలంట అందుకోసం. ఫస్ట్ మనిషి కనపడి తర్వాత హైవే సైడ్ నన్ను బంధువులుగా నేను పోనీ కానీ ఇప్పుడు హైవే అరవై మీద పోతున్నావుగా. హైవే అలవాటేరా. హైవే అంటే కన్నా హైవే అంత ముందుగా నడిపాం. హైవే అయితే చాలా లాంగ్ కూడా ఇచ్చేవాళ్ళు నాకు సరదాగా. ప్రతి ఊళ్ళోకి వచ్చేయడానికి వాళ్ళు తీసేసుకునేవాళ్ళే, మనం ఇచ్చేసేవాళ్ళం వద్దులే. అప్పుడు ఇంకా చాలా సన్నగా ఉండేవాడిని. ఇప్పుడు ఎంత అనుకున్న వెయిట్ 50 సన్నగా నా పుల్లలాగా ఉండేవాడు నాన్న. పెద్దలాగా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ లాభ బట్టి నేను హ్యాండిల్ చేయగలుగుతున్నా. అర్థమైందా? ఆ టైంలో అసలు కొద్దిగా వణికేవాడు. వణకడం కాదు, అదేంటంటే స్టిఫ్గా ఉండేది బాడీ, ఇంకొద్దిగా స్పీడ్గా ఉండేవాడిని. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా బాడీ పోయినా కొద్దిగా చిన్నగా స్లో అయిపోయా మనిషి. దాంట్లో ఇండికేటర్ రావన్నా ఇప్పుడు అదేనేగా. అదే భలేవాడు ఉండాలి. అదే మెయిన్ ప్రాబ్లం. అది కనుక మనకు లేదనుకో మనకు వచ్చినట్టే. ఇంకా అంటే వాళ్ళు ఏమనుకుంటారు, డ్రైవరే అది అనుకుంటారు. వాడు పక్కనోడు కూడా అలాగే ఫాలో అయిపోయి వెళ్ళిపోతాడు. ఇది దేశం వాడు చూసి వెళ్తాడు. అది నాకు అర్థాకి వచ్చాం మనం. ఆల్మోస్ట్ ఐపీడీ కాలనీ వచ్చామరా. ఐపీడీ కాలనీ చూడట మన ఏటుకూరు బైపాస్ దగ్గరికి.